లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ క్రతువు అనేటటువంటిది ముగిసింది. రేపు 4వ తేదీన 175 నియోజకవర్గాల యొక్క ఎన్నికల ఫలితాలు, 25 పార్లమెంటు స్థానాల యొక్క ఆ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నారు అనేటటువంటిది అనేక వార్తా సంస్థలన్నీ కూడా అంచనాలు కడుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది సెఫాలజిస్టులు కూడా నెంబర్ అనేటటువంటి దాంట్లో అటు ఇటు తేడాలు ఉన్నాయి తప్పిస్తే అధికారాన్ని తిరిగి కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ రకమైనటువంటి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కనుక చేపట్టిన రోజున వారి ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి, అదే రకంగా ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత సమస్యలకి 24-29 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోయేటటువంటి పరిష్కారాలు ఏమున్నాయి, అదే రకంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రస్తుత ప్రభుత్వమే రాబోతోంది అనేటటువంటి అంచనాలు ఉన్నటువంటి తరుణంలో ఒకవేళ కనుక ప్రస్తుత ప్రభుత్వమే కనుక వచ్చిన రోజున కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటిదాకా మంచి సంబంధాలని మెయింటైన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 4-5 నెలల కాలంలో కూటమి ద్వారా వారు సృష్టించినటువంటి సమస్యలు కానీ, ప్రచార సమయంలో అమిత్ షా లాంటి వ్యక్తులు నరేంద్ర మోడీ గారు ఎక్కువ విమర్శించకపోయినా అనేక మంది లోకల్గా ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శించినటువంటి తీరు, అదే రకం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ యొక్క వారి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి అనేక మంది నాయకుల యొక్క ప్రోద్బలంతో వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కేడర్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాయా? సో ఒక్కసారి కనుక మనం వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ కనుక చేసి చూస్తే ఇప్పటికీ 2014 సంవత్సరంలో ఉండేటటువంటి విభజన సమస్యకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగానే పెండింగ్ ఉన్నాయనేటటువంటిది వాస్తవం. 2024 జూన్తో చట్టంలో ఏదైతే 10 సంవత్సరాల కాలం హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర రాజధానిగా వాడుకోవచ్చు అనేటటువంటి ఒక వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిందో రేపు జూన్ 2వ తేదీ నుంచి ఆ రకమైనటువంటి వెసులుబాటు వెళ్ళిపోయింది. సో హైదరాబాదులో ఉండేటటువంటి ఏ రకమైనటువంటి బిల్డింగ్స్ మీద కానీ, అదే రకంగా హైదరాబాదు నగరం మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి హక్కు కూడా లేదు అనేటటువంటిది సుస్పష్టం. ఆ నేపథ్యంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విశాఖపట్నం నుంచే నేను నా యొక్క పరిపాలన చేస్తాను, ఈవెన్ నేను 9వ తేదీన ప్రమాణ స్వీకారం కూడా విశాఖ నగరం నుంచే చేస్తాననేటటువంటి వారి వాదన ప్రకారం ఇక అమరావతికి సంబంధించినటువంటి రైతుల సమస్యలు అటకెక్కినట్లేనా? అదే రకంగా చంద్రబాబు నేతృత్వంలో పనిచేసినటువంటి అమరావతి కోసం ఇచ్చినటువంటి రైతులందరూ కూడా మళ్ళీ తిరిగి పోరుబాట పట్టాల్సిందేనా, లేదా ఒక శాశ్వత పరిష్కారం కోసం కోర్టుల యొక్క వారి యొక్క జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాల్సిందేనా? ఒక పక్కన అనేక రకాలైనటువంటి బిల్డింగ్స్ని తయారు చేసుకున్నటువంటి నేపథ్యంలో పరిపాలనని విశాఖపట్నం నుంచే నేను మొదలు పెడతాననేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్తో 3 రాజధానులు అనేటటువంటిది కార్యరూపం దాల్చబోతోందా? సో న్యాయస్థానాలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలుగా ఉండేటటువంటి అన్ని పార్టీలు ఈ మధ్యలో కన్ఫ్రంటేషన్ తప్పదా? ఒకవేళ కనుక ఈ కన్ఫ్రంటేషన్ కనుక అయితే రాష్ట్ర ప్రగతి మీద మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు ఏదో ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ ఉండేటటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? అదే రకంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే వ్యవసాయ దిగుబడులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రాల్లో వస్తాయో, ఉత్పన్నమవుతాయో, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నీడ్స్ని తీర్చేటటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత మరింత పెరగనుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవగడ్డలా ఉండేటటువంటి పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి కల అది. నిరంతరం పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికే నేను ఒక అన్నదానం చేసేటటువంటి ఒక రాష్ట్రంగా నేను ఉండాలనే వారి కోరిక ఏదైతే ఉందో అది కార్యరూపం దాల్చేటటువంటి ప్రాసెస్లో ఈ 10 సంవత్సరాల బట్టి ఏదైతే మోకాలు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షపూరితంగా మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు అదే రకమైనటువంటి కక్షను కంటిన్యూ చేస్తారా? ఒకవేళ కనుక టోటల్ రిహాబిలిటేషన్ కార్యక్రమాలతో కలిపి 57,000 కోట్ల రూపాయల చట్టంలో ఏదైతే పోలవరం ప్రాజెక్టుని కట్టి కేంద్రమే కట్టిస్తుందనేటటువంటి మాటకి తిరిగి కోర్టుల ద్వారా వాటి పరిష్కారం కోసం పోరాటం తప్పదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్నికల ప్రచార సమయంలో ఏర్పడినటువంటి పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తిరిగి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోస్ట్ పోల్లో ఉండేటటువంటి సమస్యల మీద మాత్రమే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి ఇద్దరి మధ్య మరింత గ్యాప్ని క్రియేట్ చేయడానికి తన సహజ సిద్ధమైనటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తాడా? ఒకవేళ పోలవరం ప్రాజెక్టు గనక 2029 కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయపరంగా తీవ్రమైనటువంటి నష్టాలను చూడబోతోందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉండేటటువంటి అనితర సాధ్యమైనటువంటి చొరవతో పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయటమే కాకుండా దేశంలోనూ ప్రపంచంలోనూ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టాపులో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయా? అదే రకంగా విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా విశాఖపట్నం నుంచే 26 లక్షల జనాభా కలిగినటువంటి విశాఖపట్నం రాష్ట్రం అనేటటువంటిది భవిష్యత్తులో హైదరాబాద్తోనూ అదే రకంగా చెన్నై నగరాలతోనూ బెంగళూరు లాంటి నగరాలతోనూ పోటీ పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి చాతుర్యంతో దాన్ని తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా చెప్పచ్చు. స్వతహాగా పేరెన్నికగలిగినటువంటి పారిశ్రామికవేత్తగా అదే రకంగా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఎవరు దాన్ని అపోజ్ చేసినా కూడా తుదికంట రిజల్ట్ వచ్చేంత వరకు దాన్ని కొనసాగించగలిగినటువంటి పట్టుదల నేర్పు ఉండేటటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి సమర్థత ఉంది అని మనం తప్పనిసరిగా చెప్పక తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అవుట్డేటెడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా చేయటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా న్యాయస్థానాల ద్వారా ఆపేపటి ప్రయత్నాలు చేయటం, అదే రకంగా కృత్రిమమైనటువంటి ఆందోళనలు సృష్టించటం ఇవన్నీ కూడా వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కానీ 75 సంవత్సరాల వయసులో రాజకీయ జీవితం కంప్లీట్గా ఓడిపోయిన తర్వాత కంప్లీట్గా రాజకీయ జీవితం తెరమరుగైనటువంటి సందర్భంలో తన పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవటమే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చాలా తప్పనిసరిగా తీవ్రంగా ఉంటుందంటే అర్థం లేదు. అందులో ఏ మీడియా అయితే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి అబద్ధాలతో ప్రచారాలు చేయటమే కాకుండా ఒక పార్టీ పత్రికగా ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే పోరాడినాయో వాటిల్ని చివరికి అంతం చేసేటటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఫైనాన్షియల్గా రామోజీరావు గారు ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఎక్కడో అక్కడ వీరందరూ కూడా మూటాముల్లా సర్దుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏవైనప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలం ఒక ముఖ్యమంత్రిగా అనుభవం సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలతో చూస్తే అద్భుతమైనటువంటి శాంతి భద్రతలని పరిరక్షించినటువంటి ముఖ్యమంత్రిగా అనేక మంది యొక్క హృదయాలను చూరగొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వాటిని పెంపొందించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒకసారి 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన తర్వాత 9వ తేదీన వారనుకుంటున్నట్లుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో చేద్దాం. ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలి,
మన వంతు నుంచి కూడా, మన వైపు నుంచి కూడా సలహాలు చెప్దాం. అప్పటి వరకు కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముందుకు వెళ్తుందని చెప్పడం మాత్రం తప్పనిసరిగా మనం చెప్పచ్చు.